వెల్కమ్ టు రాఘవేంద్ర ఫర్నిచర్స్ మార్కాపూర్. ఈ ఆఫీస్ టేబుల్ లోకల్ మేడ్ అండ్ ఈ ఆఫీస్ టేబుల్ క్రియేటివ్ క్యూబ్ కంపెనీ ఆఫీస్ టేబుల్. మన లోకల్ ఆఫీస్ టేబుల్ కి పైన చుట్టూ వుడ్ బీడింగ్ సపోర్ట్ కింద వాడతాం. అదే కంపెనీ ఆఫీస్ టేబుల్ కి ఎడ్జ్ బ్యాండింగ్ వాడతాం. దీనివల్ల చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. లోకల్ ఆఫీస్ టేబుల్ కి ఓల్డ్ కన్వెన్షన్ సిస్టమ్ లో కీబోర్డ్ సపోర్ట్ పెట్టుకోవడానికి ఇస్తారు అండ్ సిపియూ స్టాండ్ కూడా వస్తుంది. మనం ఇందాక చూపించిన విధంగా మనం మ్యానుఫ్యాక్చర్ చేసే లోకల్ టేబుల్కి వుడ్ బీడింగ్ వాడుతున్నాం. కానీ ఇలా మార్కెట్లో దొరికే చాలా టేబుల్స్కి ఓన్లీ టేప్ కనిపిస్తున్నారు. దీనివల్ల లైఫ్ అనేది చాలా తక్కువ అయిపోయి టేబుల్ త్వరగా డ్యామేజ్ అవుతుంది. ఈ ఎర్గోనామిక్ డిజైన్ ఆఫీస్ టేబుల్కి మన లెగ్స్ అంతా కంప్లీట్గా లోపలికి వెళ్ళిపోతాయి. మన రెగ్యులర్ ఆఫీస్ టేబుల్కి ఇక్కడ కీబోర్డ్ ఉండడం వల్ల మన లెగ్స్ అనేవి పూర్తిగా లోపలికి వెళ్లకుండా టేబుల్కి కొంచెం డిస్టెన్స్ అనేది ఉంటుంది. కన్వెన్షన్ టేబుల్కి వచ్చేసి ఇలా సైడ్స్ కానీ ఎక్కడైతే ఫినిషింగ్ అవసరమైందో ఇక్కడంతా కూడా టేప్ కనిపిస్తారు. కానీ బ్రాండెడ్ ఆఫీస్ టేబుల్కి మొత్తం ఎడ్జ్ బ్యాండింగ్తో ఫినిషింగ్ చేస్తారు. ఆ ఎడ్జ్ బ్యాండింగ్ వాడడం వల్ల మనకి లైఫ్ అనేది చాలా ఎక్కువ వస్తుంది అండ్ స్మూత్ కూడా బాగుంటుంది ఫినిషింగ్. ఈ టూ ఆఫీస్ టేబుల్స్ కూడా మన స్టాండర్డ్ సైజ్ 4 feet విత్ అండ్ 2 feet డెప్త్ లో తయారయ్యాయి. అండ్ ఈచ్ ఆఫీస్ టేబుల్ కి 1 desk అండ్ 1 drawer వస్తుంది. మన కన్వెన్షనల్ ఆఫీస్ టేబుల్ వుడ్ బీడింగ్ తో ఫైనల్ ప్రైస్ 3,400 అండ్ బ్రాండెడ్ ఆఫీస్ టేబుల్ ఎడ్జ్ బ్యాండింగ్ తోటి 6,000 రూపీస్ పర్ టేబుల్ వస్తుంది. ఇలాంటి మరిన్ని ప్రొడక్ట్ అప్డేట్స్ కోసం రాఘవేంద్ర ఫర్నిచర్స్ ఇన్స్టాగ్రామ్ లో ఫాలో చేయండి.